2025 వరల్డ్ థ్రెట్ అసెస్మెంట్ పేరుతో యుఎస్ ఇంటెలిజెన్స్ ఇటీవల విడుదల చేసిన నివేదిక భారతదేశ భద్రతాపరమైన పరిస్థితులపై ఆందోళనలు రేకెత్తిస్తుంది. చైనా, పాకిస్తాన్ భారతదేశానికి ప్రధాన భద్రతా సవాళ్లుగా ఉన్నాయని స్పష్టం చేస్తూ ఈ రెండు దేశాల వ్యూహాత్మక చర్యలు, ఆయుధ పోటీ భారత ప్రాధాన్యతను అడ్డుకుంటున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ నివేదికలో చైనా, పాకిస్తాన్ తమ సైనిక సామర్థ్యాలను గణనీయంగా విస్తరించడాన్ని, ఆయుధ శక్తిని ఆధునీకరిస్తున్న దిశను విశ్లేషిస్తూ వీటి ప్రభావం నేరుగా భారత భద్రతపై పడుతుందని వివరించారు. భూమి, వాయు, సముద్రం, అంతరిక్షం, సైబర్ రంగాలలో చైనా తన రక్షణ స్థాయిని బలంగా అప్గ్రేడ్ చేస్తుందని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా తైవాన్ను కైవసం చేసుకోవడమే కాకుండా తూర్పు ఆసియాలో ఆధిపత్యం, అమెరికాకు వ్యతిరేకంగా గ్లోబల్ వ్యూహాత్మక పోటీకి రెడీ అవ్వడం బీజింగ్ లక్ష్యంగా పెట్టుకుందని అంటున్నారు. ఈ క్రమంలో చైనా తన అణ్వాయుధ నిల్వలను 600 కంటే అధికంగా పెంచిందని, 2030 నాటికి ఈ సంఖ్య 1000 దాటవచ్చని నివేదిక అంచనా వేసింది. అంతేకాకుండా ఉపగ్రహ నిఘా వ్యవస్థలపై దాడికి సిద్ధంగా ఉండే రీతిలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేస్తుందని, ఇది అమెరికాతో పాటు ఇతర దేశాలకు సవాలుగా మారబోతుందని అంటున్నారు. పాకిస్తాన్ విషయానికి వస్తే అది భారత్ను తన ప్రాథమిక భద్రతా ముప్పుగా చూస్తూ అణ్వాయుధ సామర్థ్యాన్ని మరింత ఆధునీకరించడంపై దృష్టి పెడుతుందని నివేదిక పేర్కొంది. 2024లో జరిగిన ఉగ్ర దాడులతో 2500 మందికి పైగా మరణించినట్లు పేర్కొంటూ దేశీయంగా తాలిబాన్, బలూచ్ తిరుగుబాటుదారుల నుంచి ఎదురయ్యే ముప్పులను ఎదుర్కోవడమే కాకుండా భారత్తో సరిహద్దు ఉద్రిక్తతలను వ్యూహాత్మకంగా ఉపయోగించుకునే ధోరణిని చూపిస్తుంది చైనా. పాకిస్తాన్ తన అణ్వాయుధ ప్రోగ్రాంను చైనా, టర్కీ, యుఏఈ, హాంకాంగ్, సింగపూర్ వంటి దేశాల నెట్వర్క్ల ద్వారా అభివృద్ధి చేసుకుంటుంది. ఈ నివేదికలో ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ తరహా భారత్ చేపట్టిన వ్యూహాత్మక చర్యలను గమనిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారత సైనిక వ్యూహం మరింత బలపడుతుందని కూడా స్పష్టం చేసింది. భారత్ ప్రస్తుతం చైనాను తన ప్రాథమిక వ్యూహాత్మక ప్రత్యర్థిగా చూస్తుండగా పాకిస్తాన్ను నిరంతర ముప్పుగా పరిగణిస్తుంది. ఈ నేపథ్యంలో సరిహద్దు మేనేజ్మెంట్, అంతర్గత భద్రత, అణ్వాయుధ వ్యూహాలు వంటి అంశాలలో భారత్ మరింత దృఢంగా ఉండాల్సిన అవసరం ఈ నివేదిక సూచిస్తుంది. మొత్తానికి చైనా, పాకిస్తాన్ వ్యూహాత్మక కూటమి, ఆయుధ అభివృద్ధి దిశగా జరిగే పరిణామాలు భారత భద్రతపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉందని, భారత్ తన రక్షణ, గూఢచారి, విదేశాంగ విధానాలలో సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందని ఈ నివేదిక స్పష్టం చేస్తుంది.